వినాయక చవితి సంబరాలు ఇది మూడో రోజు అనమాట. ఏంటి ఆంటీలు అందరూ ఇంత స్పెషల్గా ఏం చేసేస్తున్నారు ఇక్కడ అనుకుంటున్నారు కదా. మన స్వామివారికి ఎంతో ఇష్టమైనది ఏంటిది, గరిక కదా. ఆ గరికని ఇక్కడ ఒక మాలగా మలిచి స్వామివారి మెడలో వేద్దామని అనుకుంటున్నారు. ఒక స్వామివారికే ఇస్తే ఏం బాగుంటుంది, ఆ స్వామివారిని మోస్తున్న నందీశ్వరునికి కూడా వెయ్యాలి కదా. అందుకే ఆంటీ వాళ్ళు మాల అయితే అల్లుతున్నారనమాట. ఇలా స్వామివారికి అయితే ఈరోజు మూడో రోజు ఇలా గరిక మాలలతో నిమ్మదండలతో అయితే చక్కగా కెంపు చామంతులతో మంచిగా పూజలు అయితే చేశారు. ఇలా పూజ అంతా అయిపోయిన తర్వాత ఈరోజు స్వామివారికి ఇష్టమైన ప్రసాదాలు కూడా వచ్చేసినాయి అనమాట. అందరికీ మంత్రపుష్పం ఇచ్చి చక్కగా గోత్రనామాలతో మంచిగా పూజలు అయితే జరిపించేశారు. ఇలా స్వామివారికి ఇష్టమైన ప్రసాదం ఏంటో చూసేద్దాం, వచ్చేయండి. ఈరోజు పులిహోర, కట్టె పొంగలి, శనగలు అండ్ పాల తలుకులు. అబ్బబ్బా, స్వామివారు మంచిగా భోజనం చేసి ఉంటారు. ఇంకా స్వామివారి భోజనం అయిపోగానే మన భక్త బృందం అంతా కలిసి వచ్చేసింది అన్నమాట ఇలా భజన చేయడానికి. భజన అనంతరం వాళ్ళకు కూడా తీర్థప్రసాదాలన్నింటినీ అందించి ఇంకా మా దగ్గరలో ఉన్న ఒక వినాయకుడి దగ్గర ఈరోజు అన్నప్రసాదం అనమాట. నాకైతే లిటరల్లీ ఒక్కళ్ళు కూడా తెలియదు, అందరూ ముఖపరిచయం ఉన్నట్టుగా కనిపిస్తుంది కానీ